హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే 3rd to 10th క్లాస్ టోటల్ తెలుగుకు సంబంధించిన అర్థాలన్నీ ఒకే వీడియోలో అయితే చూద్దామండి. మీరు అడిగినట్టుగా ఒక్కొక్క టాపిక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి. ఫస్ట్ వన్ పదాలు అర్థాలు. కల్పవల్లి కోరిన కోర్కెలు తీర్చేది, జాపిల్లి చందమామ, తెనుంగు తెలుగు, చంద్రసాల చలువురాతి మేడ, కనవోయి చూడవోయి, రేడు రాజు, అనుంగు ప్రియమైన, సుదూరం చాలా దూరం, చనవోయ్ వెళ్ళవోయ్, నవయుగం కొత్త కాలం, నిర్భయంగా భయం లేకుండా, నిశ్చయంగా నమ్మకంగా తప్పనిసరిగా. నెక్స్ట్ పేజీ నెంబర్లోవి పండితుడు బాగా చదువుకున్నవాడు, అన్నీ తెలిసినవాడు, జనులు ప్రజలు, అమాయకత్వం తెలియనితనం, పొరుగురు పక్క ఊరు, దంపతులు భార్యాభర్తలు, అఘాత్యం చేయకూడని పని, బావురమను బోరున ఏడవడం, బిక్కమొహం ఏడుపు మొహం, అతిథులు అనుకోకుండా ఇంటికి వచ్చేవారు, మర్యాద గౌరవం, అలికిడి శబ్దం, కుమ్మరించటం ఒక్కసారిగా పొయ్యటం, చిత్రహింసలు నానా బాధలు, బంధించి కట్టివేసి, సన్మానించటం గౌరవించడం, ఘనంగా గొప్పగా. నెక్స్ట్ వీధులు బజారులు, జడిసి భయపడి, జనులు ప్రజలు జనం, త్రోవ దారి, వడి వేగం, సాయం సహాయం, ముదుసలి ముసలి, జాలి దయ, కొనిపోవు తీసుకుపోవు, మనము మనస్సు, దుర్బలులు బలం లేనివారు, మనుజుడు మనిషి, మనుగడ జీవనం జీవితం. నెక్స్ట్ ఆశ కోరిక, ఆరుగాలం ఏడాది అంతా, దినచర్య ప్రతిరోజు చేసే పనులు, వార్షికోత్సవం సంవత్సరం చివరన జరుపుకునే వేడుక, గుంజ రాట, పామర్లు చదువుకోనివారు, నుయ్యి బావి, ప్రారంభించు మొదలుపెట్టు, ఏరు నది, బుద్ధి ఆలోచన, వాలకం తీరు, గందరగోళం తికమక, అదృశ్యం మాయం, పొగరు గర్వం, తిన్నగా నేరుగా, మరగడం కాగడం, కాగు పెద్ద బిందె. నెక్స్ట్ వన్ అనగనగా పాడగా పాడగా, అతిశయిల్లు అభివృద్ధి చెందుతుంది, వేము వేప, సాధనము అభ్యాసము, సమకూరు నెరవేరుతుంది, ధర భూమి నేల, బహుళ అనేక. ఇవి పద్యాల్లో నుంచి వచ్చిన మీనింగ్స్ అండి, అవి కూడా మీకు ఇస్తున్నాను కంప్లీట్గా. కావ్యములు గ్రంథాలు, పరికించు పరిశీలించు, శబ్దచయము పదాల సమూహం, సహనము ఓర్పు, అబ్బు అలవాటగు, చదువు విద్య. చదువుకున్నా నేర్చుకోకపోతే సౌఖ్యం సుఖం, సరసుడు మంచిని గ్రహించగలవాడు, మర్మం సారం భావం రహస్యం, ఐకమత్యం కలిసి ఉండటం, ఆవశ్యకం అవసరం, ఎప్పుడు ఎల్లప్పుడూ, బలిమి బలం, కమలములు తామరపూలు, కమలాప్తుడు సూర్యుడు తామరలకు మిత్రుడు, రశ్మి కిరణము వేడి, సోకి తాకి తగిలి. నెక్స్ట్ నెలవు చోటు, సుమతి మంచి బుద్ధి గలవాడా, లావు బలం లేదా శక్తి, భావింపగా ఆలోచింపగా, నీతిపరుడే తెలివిగలవాడే, గ్రావం కొండ, గజము ఏనుగు, మావటివాడు ఏనుగును నడిపించేవాడు, మహి భూమి, కలిమి సంపద, లోబి పిసనారి, విలసితముగా చక్కగా, పేద బీదవాడు, వితరణి దాత. ఇవన్నీ పేజీ నెంబర్లు 56 నుంచి 59 వరకునండి. ఇవన్నీ పోయమ్స్లోవే. చలిచలమా మంచినీటి గుంట, కులనిది ఎక్కువ నీరు కలిగినది, అంబోధి సముద్రం, అర్చన పూజ సేవ, స్వార్థపరత అన్నీ తనకే కావాలనుకోవటం,
చావు, మరణం, చనిపోవటం, సానుభూతి, దయ కలిగి ఉండటం, స్వర్గం, సుఖం, ఇచ్చకములు, ప్రియమైన మాటలు, ఆప్తవరులు, హితులు, కాంచు, చూచు, చెలిమికాండ్రు, స్నేహితులు. ఏడాది, సంవత్సరం, ముచ్చటగా, చక్కగా, పారు, ప్రవహించు, గుండ్లు, గుండ్రని రాళ్ళు, పొదరిండ్లు, దట్టమైన పొదలు, సుగంధము, మంచి వాసన, సువాసన, వరద, ఎక్కువ నీటి ప్రవాహం, రొదలు, శబ్దాలు, వినువీధి, ఆకాశం, హొయలుగా, వయ్యారంగా, తిరునాళ్ళు, ఊపిరి పండుగ, వేడుక, పొంగు, ప్రవాహం, పెరుగు. ఇంకిపోవడం, కనిపించకుండా నేలలోకి వెళ్ళిపోవడం, ఇసుక తిన్నెలు, ఇసుక మేటలు, కొరత, తక్కువ, ఉద్యానవనం, పూలతోట, ప్రారంభించు, మొదలుపెట్టు, ఏరు, నది. నెక్స్ట్ ఇరువైపులా, రెండు వైపులా, ఏడాదికి, సంవత్సరానికి, వినువీధి, ఆకాశ మార్గంలో. గ్రామం, ఊరు, పల్లెటూరు. చూసారా, ప్రతిదానికి పేజీ నెంబర్లు అయితే ఉంటుంది. కమ్మని, మంచి, చక్కని, తొలి, మొదటి, ప్రారంభం, మొదలు, ఆది, మొదలు, నైవేద్యం, దేవుడికి పెట్టేది లేదా నివేదన చేసేది, షడ్రుచులు, 6 రుచులు, పంచాంగం, 5 భాగాలు గలది, విశేషాలు, కొత్త విషయాలు. స్వరాజ్యం, సొంత పాలన. ఇవి 4th క్లాస్ సంబంధించిన మీనింగ్స్ అండి. స్వరాజ్యం, సొంత పాలన, ప్రణవం, ఓంకారం, మోక్షం, విడుపు, విముక్తి, అధర్మం, అన్యాయం అంటే ధర్మం కానిది, కంపించుట, వణుకుట, స్వస్తి, శుభం. దర్బారు, రాజసభ, విదూషకుడు, హాస్యగాడు, సామంతులు, రాజు కింద ఉండే చిన్న రాజులని సామంతులు అని అంటారు. నెక్స్ట్ ఒట్టి, ఏమీ లేని, కద్దు, కలదు, ఉన్నది, దేశాభిమానం, దేశం మీద ప్రేమ, చట్టపట్టాలు, ఒకరి చేతిని మరొకరు పట్టుకొనటం, తోడ్పడు, సహాయపడు, పరివర్తన, మార్పు, చిందరవందర, క్రమ పద్ధతిలో లేకపోవడం, ఆహ్లాదంగా, సంతోషంగా, ఆసక్తిగా, ఇష్టంగా, ఆత్మీయంగా, ప్రేమగా, చిన్నబుచ్చుకొను, నిరాశపడు, ఆత్రంగా అనే పదానికి అర్థం ఆటోపం, సంరంభం, హడావుడి. నెక్స్ట్ మహిమ, గొప్పతనం, అకలంక, మచ్చలేని, చెడు గుణాలు లేనట్టి, చరితుండు, చరిత్ర కలవాడు, ప్రవర్తన కలవాడు, సత్యవ్రతంబు, ఎల్లవేళలా నిజం చెప్పే వ్రతం, నిత్యంబు, ఎల్లప్పుడు, గతి, జీవితం గడిచే విధానం, తెన్నులు చూచి, ఎదురుచూసి, మోము, ముఖం, తత్తరం, గాబర, ఆర్తి, దుఃఖం, కని, చూసి, దీనత, దారిద్ర్యం, కరుణ, దయా, జాలి. మెరమిట్లు, మెరుగులు, తిలకించి, చూసి, మది, మనసు లేదా బుద్ధి, బుద్ధి, మొఘంబు, ముఖం, మిసిమి, నూతన కాంతి, బహుమానం, కానుక, వన్నె, అందం, రంగు, చెన్ను, అందం. నిత్యము, ఎల్లప్పుడు, పేదవాడు, డబ్బు లేనివాడు, పల్లెటూరు, చిన్న గ్రామం, మోము, ముఖము, తిలకించి, చూసి లేదా వీక్షించి, పద్మం, తామర పువ్వు, విశిష్టత, గొప్పతనం, ప్రత్యేకత, సంవరం, సంతోషం, ధనుస్సు, విల్లు, రాశి, నక్షత్రాల గుంపు, కలసం, చిన్న కుండ లేదా చెంబు, గొబ్బిల్లు, ముగ్గుపై పసుపు కుంకాలు, పువ్వులు అలంకరించిన ఆవు పేడ ముద్దలు, అయనం, గమనం, మట్టి, మన్ను, తల, శిరస్సు, శిరము. తలవంపులు, పేరు పోగొట్టడం, తలసరి, ఒక్కొక్కరి, తల పండిన, అనుభవం కలిగిన, తలలో నాలుక, అందరికీ గుర్తుండడం, తల దోర్చడం, సంబంధం లేని విషయాలలో కలుగు చేసుకోవడం, లెస్స, మిక్కిలి ఎక్కువగా లేదా బాగుగా. తెరువరి, బాటసారి, పుత్రోత్సాహము, కొడుకు పుట్టిన సంతోషం, జన్మించినప్పుడే, పుట్టినప్పుడే, పొందురా, పొందుతాడు, జనులు, ప్రజలు, కనుగొని, గుర్తించి, పరులు, ఇతరులు, గోవులు, ఆవులు.
ఇవి కూడా పద్యాలకు సంబంధించిన లెసన్లోనండి. నెక్స్ట్ పరహితము ఇతరులకు మేలు, పరమార్థము నిజమైన ప్రయోజనం, బలవంతుడు బలం కలవాడు, పలువురు చాలామంది, సర్పము పాము, నిగ్రహించు ఎదిరించి, పలుకుట మాట్లాడటం, కురచ పొట్టి, ఆది మొదలు, తనరు వర్ధిల్లు. దినపూర్వ ఉదయకాల, ఛాయ నీడ, కుజన చెడ్డవారి, సజ్జనుల మంచివారి, మైత్రి స్నేహం, చెలిమి స్నేహం, ఎగతాళి వెటకారం వేలాకోలం, సరసం ఇష్టం, విరసం అనిష్టం, మానవత్వం మనిషికి ఉండే సహజ గుణం, పరమార్థం గొప్పదైన అర్థం గొప్పతనం, బంధనములు కట్లు, లేమి పేదరికం, జీవధనం ప్రాణం, మానధనులు మానమే ధనంగా కలిగినవారు, పరువు కలిగినవారు, బుద్ధి ఆలోచన ప్రధానము ముఖ్యము, దృఢము గట్టిది, కాపురు స్థలం నివాసం ఉండే చోటు, 5వ ఫారము 10వ తరగతి. హితోపదేశం మేలు చేసే మాట చెప్పడం, బారిస్టరు ఇంగ్లాండ్లో న్యాయశాస్త్రం బారిస్టరు ఇంగ్లాండ్లో న్యాయశాస్త్రము చదువుకున్నవాడు, సామాగ్రి సామాన్లు వస్తువులు, దంతధావనము పళ్ళు తోముకోవడం, కచ్చికలు కాల్చిన పిడకలు, అంగవస్త్రం తువ్వాలు, చాదు పిండితో తయారు చేసిన బొట్టు, దేశవాళి దువ్వెన చెక్కతో చేసిన దువ్వెన, గార్డు కాపలా వ్యక్తి, ప్రాధేయపడితే బతిమాలితే, చెన్నపట్నం మద్రాసు చెన్నై, దొర తెల్లజాతి పురుషుడు, దొరసాని తెల్లజాతి స్త్రీ, బస తాత్కాలిక నివాసం, బంట్రోతు సేవకుడు, స్టీమరు ఆవిరితో నడిచే పెద్ద నావ, అంతరిక్ష మార్గం ఆకాశం వైపు. అశ్వం అంటే అర్థం గుర్రం. అశ్వానికి పర్యాయ పదాలు గుర్రం, హయం. గాడిదకు మరొక పేరు గార్ధబం. కేకి అంటే నెమలి. ఇవి లెసన్ మధ్యలో ఉన్నాయన్నమాట. అవి కూడా మీకు ఇచ్చేసాను కంప్లీట్గా, చూసారా 75 to 78. నెక్స్ట్ సౌధం భవనం, జన్మించటం, పుట్టటం, ప్రబలటం, ఎక్కువ కావటం, సుకవి మంచి కవి. శతం 100 100. రాజదండం రాజశాసనం, ధనమయం ధనంతో నిండినది, రుచిమయం కాంతితో నిండినది, గండవితతిమయం రాళ్లతో నిండినది, ఆత్మగౌరకాములు తమ గౌరవాన్ని కోరుకునేవారు, ప్రస్తుతింతురు పొగుడుతారు, సుధా అమృతం, ఇహం ఈ లోకం, పరం పరలోకం, గగనం ఆకాశం, తార నక్షత్రం. మీకు రివిజన్గా అవుతాయనేసి ఫాస్ట్ చెప్తున్నాను. ఇక నుంచి 5th క్లాస్ స్టార్ట్ అయ్యేయండి. పీఠం గద్దె సింహాసనం, పీఠం గద్దె సింహాసనం. యోగం అదృష్టం, స్వర్గఖండం స్వర్గం లాంటి ఈ భారతదేశం. జనించుట పుట్టుట, తెనుగు తెలుగు, కాలిడు అడుగుపెట్టు, భారతి భారతదేశం, గర్భము కడుపు, సోకు తగులు, అనంతం అంతులేనిది. దృశ్యం చూడదగినది, కష్టం ఇబ్బంది, ఆత్రం తొందర, అవధులు హద్దులు, గుంపు సమూహం, ఆసక్తి అపేక్ష. వీడియోకి లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. నెక్స్ట్ మేట ఇసుక ప్రదేశం, వాగు చిన్న ఏరు, జాలువారు జారుతున్న, బాట దారి, క్షేమం కులాస, పొద్దు రోజు దినం, దృశ్యం సన్నివేశం చూడదగినది, బారులు వరుసలు, లంక నదిలో పైకి లేచి ఉన్న భూభాగం, కదం తొక్కు ఉత్సాహంతో ముందుకు వెళ్ళు. భాస్కర సూర్యుడ, సంవిధానం రాజ్యాంగం, తథాగత బుద్ధుడ, వేదాంతము ఉపనిషత్తులు, మధించి చిలికి, జగతి లోకం. శోధించి పరిశీలించి, మహితము గొప్పతనము, అస్పృశ్యత అంటరానితనం,
అంత్య చివర, ఉడిపి తొలగించి, సౌభాత్రం సోదరభావం, పంకం బురద లేదా మట్టి, మ్రోళ్ళు ఆకురాలిన చెట్లు, సంఘర్షణ మదనపడు, నిష్కుల కులము లేని, యోద్ధ వీరుడు, సూరి పండితుడు, ప్రాచీన పాత పురాతన, ప్రాముఖ్యం ప్రాధాన్యం, ఆమడ 8 మైళ్ళ దూరం, ఆమడ 8 మైళ్ళ దూరం, శతాబ్దం 100 సంవత్సరాలు, నానుడి వాడుకగా అనే మాట, సామెత, తర్ఫీదు శిక్షణ అభ్యాసం, రక్తి కట్టడం అలరించడం, శృత పాండిత్యం వినడం ద్వారా నేర్చుకోవడం, చమత్కారం నేర్పు, పారాయణం శ్రద్ధగా చదవడం, హోరు శబ్దం, నిదానించు నెమ్మదిగా, జాలు ప్రవాహం, విదారించు చీల్చుకుంటూ, యథా హృదయం, బొక్కసం ధనాగారం, నాళ్ళు రోజులు ప్రాంతాలు, కంజర ఒక రకమైన వాయిద్యం, ఎడతెగక అడ్డు లేకుండా, ద్విజుడు బ్రాహ్మణుడు, చొప్పడిన ఉన్నట్టి, పొసగా తగినట్లుగా, చిక్కెనేని దొరికితే, కీడు హాని, పరిణతి మార్పు, సంశయించు సందేహించు, ప్రాభవం గొప్పతనం, తరువు చెట్టు తరువులో అయితే చెట్లు. నెక్స్ట్ గురుత గొప్పతనం బరువు, నింగి ఆకాశం, వ్రేలుచు వ్రేలాడుతూ, అమృతం తీయని వాన నీరు, కోవిదుడు విద్వాంసుడు, మేఘుడు మేఘం, సమృద్ధి ఎక్కువ కలిగి ఉండడం, పెన్నిది గొప్పదైన నిధి, ఉపకర్త ఉపకారం చేసేవాడు, ఓరులు ఇతరులు. అప్రియము ఇష్టము కానిది, మనమునకు మనస్సుకు, పరాయణము అభీష్టం, పరమధర్మం గొప్ప ధర్మం, వాక్కు మాట, అజ్ఞుడు తెలివి తక్కువవాడు, సత్ మంచి, అసత్ చెడు, ఆర్యులు పూజ్యులు, కుచితము కపటము, మెండుగా ఎక్కువగా, బుధులు పండితులు, ఉద్ధతులు గారు గర్వపడరు, నియమము గల, నిర్ణయాకమున్ నిర్ణయించేది, పథం దారి. ఇది పేజ్ నెంబర్ 56లో ఉంది. తుడుము గిరిజన వాయిద్య పరికరం, కొమ్ము బూర, కొమ్ముతో తయారు చేసిన బూర, సందడి పండుగలో అందరూ కలిసిమెలిసి తిరగడం, మొక్కుబడులు భగవంతునికి చెల్లించే ముడుపులు, తోరణం గుమ్మాలకు మామిడాకులతో కట్టే దండ, కుదురు కొండలు కదలకుండా నిలిపే గుండ్రని అమరిక, హేళన ఎగతాళి, తింస కోయ గిరిజన నృత్యాలు, అటక చిన్న మిద్దె, రొడ్డ కనుసు గ్రామ ఊరేగింపు. లైక్ చేయకపోతే వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అంతరాలు తేడాలు, శతాబ్దం 100 సంవత్సరాలు, పాటవం సామర్థ్యం, ద్విపద 2 పాదాల పద్యం, మూఢాచారం అవివేకమైన ఆచారాలు, కట్టుబాట్లు నిబంధనలు, ఆంక్షలు నిర్బంధాలు, సిద్ధహస్తురాలు నేర్పరి, చలివేంద్రం వేసవిలో మంచినీరు ఇచ్చుచోటు, అనగాత్ములారా పుణ్యాత్ములారా. నెక్స్ట్ బహుమతి కానుక, నిర్మాత తయారు చేసిన వారు, అహింస హింసలేని, మాజీ మునుపటి, సరోవరం కొలను లేదా చెరువు, నేస్తాలు స్నేహితులు. అలాగే ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి. 6th and 7th క్లాస్ తెలుగు అర్థాలు. క్రింది పదాల్లో అక్షరాలని తేడాను గమనించి అర్థాలు రాయండి. కరం చేయి, ఖరం గాడిద. ఇక చూడండి ఈ కాకి ఈ ఒత్తు కాకి ఉన్న డిఫరెన్స్ ఏంటో ఇక్కడ క్లియర్గా ఉంటుంది చూడండి. అలాగే చలం కదిలేది, చలం నెపము వెనుదీట. సో ఇలా ఒక్క దాంట్లోనే రెండు అర్థాలు ఉన్నాయి. ప్రతిదీ చూడండి, అబ్జర్వ్ చేసుకోండి. పథకం బహుమతిగా ఇచ్చే ఒక బిళ్ళ, పథకం వ్యూహం, లత తీగ, కథ 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 కథ, పరం ఇతరం, ఫలం పండు, గజం ఏనుగు, ఘనం గొప్పది మేఘం, జనం ప్రజలు, ఛషం చేప, డంబం
ప్రగల్భం ఢంక పెద్ద డప్పు, డలం ఆకు సైన్య విభాగం, ధనం డబ్బు, బలపం పలకపై వ్రాసే సాధనం, భారతం భారతదేశం సంగతి. కలం పెన్ను, కాలం సమయం, చలి శీతలం, చావిడి పెద్ద గది, టముకు చాటింపు, టామీ సంతోషం తీవ్రమైన, తడి చెమ్మ, తాడి తాళవృక్షం, పదం శబ్దం, పాదం పాదం చరణం అడుగు భాగం కాలు, కిటికీ గవాక్షం, కీటకం చిన్న పురుగు. చిరాకు విసుగు, చీర స్త్రీలు ధరించే వస్త్రం, కోక. టింకు తెలివైనవాడు, టీకా వ్యాధి నిరోధకత పెంచే మందు, వ్యాక్సిన్. తిను ఆరగించు, తీరం దరి, పిత తండ్రి, పీత ఎండ్రకాయ. కుదురు స్థిరం, చెట్టు కూతురు. ఇక్కడ కుదురుకి అర్థము స్థిరం చెట్టు, కూతురు కుమార్తె, చురుకు ఉత్తేజం, చూరు పెనక. టుంగు తూగు ధ్వన్య అనుకరణం, ఊగు. టూరు ప్రయాణం, తుల సాటి, తూము గొట్టం, పురి నగరం, పూరి అల్పాహారంగా తినేది, గోధుమ పిండితో చేసేది. పురి వేరు పూరి వేరు. గది ఇంటిలోని ఒక భాగము, గాది ధాన్యం నిలువ చేసేది. గది వేరు గాది వేరు అలా అనమాట అన్నీ. నెక్స్ట్ జలం నీరు, జాలం సమూహం, డబడబా ధ్వన్య అనుకరణం, డాబా మిద్దె ఇల్లు, దడి తాటి లేదా కొబ్బరాకుతో కట్టిన అడ్డం, దాడి దండయాత్ర, బడి పాఠశాల, బాడి బురద, గిరి కొండ, గీత భగవద్గీత లేదా రేఖ, జిలుగు మెరయు, జీలుగు తేలికైన ఒక రకపు కర్ర. డింకి విఫలం చిన్న పడవ, డీలా నిరాశ, దిన రోజు, దీన దైన్య, బిరబిర తొందరగా, బీర ఒక రకపు కూరగాయ, గుడి దేవాలయం, గూడు కులాయము, జులుం ఇతరులకు ఇబ్బంది పెట్టే బల ప్రదర్శన లేదా హింసించడం, జూలు అంటే కేసరము కేసరము. నెక్స్ట్ బుడుగు చిన్నవాడు, గూడూరు ఒక ఊరు, పక్షి లేదా పక్షిగూళ్ళు ఎక్కువ కలది. రిపీట్ అగైన్. బుడుగు చిన్నవాడు, గూడూరు గూడూరు అంటే ఒక ఊరు అనమాట, పక్షిగూళ్ళు ఎక్కువ కలది అనమాట. దుడుకు తొందర, దూకుడు తొందరపాటు, బురద బాడి, బూర బాక, గృహం ఇల్లు, విజృంభణ చెలరేగడం. కృపాణం కత్తి, దృఢం దట్టమైన పుష్టి, బృందం సమూహం. కెరటం అల, కేతనం జెండా. కైక దశరథుని భార్య, కొడుకు కుమారుడు, కోడలు కొడుకు భార్య. కవులు అద్దె చెల్లించే భూమి లేదా ఆస్తిని కలిగి ఉండుట, చెదపురుగు. చేను పొలం, చైను గొలుసు, చొరవ చనువు, చోటు స్థలం, చౌక ధర తక్కువ. టెంక విత్తనం, మామిడి మొదలైనవి. టేకు చేవగల కలప, టైరు అలసట, టొంకు అసహజమైన, టోపీ మోసం తలపాగా, టౌను పట్టణం. నెక్స్ట్ తెర పరద, తేరు రథం, తైలం నూనె, తొన భాగం ముక్క, తోట వనము, తౌడు మెత్తని చుట్టు. ఇక్కడే చూసారా ఒక దాంట్లో ఎన్ని మీనింగ్స్ ఉన్నాయో. నెక్స్ట్ పెరుగు దది, పేరు నామం, పైరు పంట, పొర పై చర్మం, పోరు యుద్ధం, పౌడరు పిండి.
గెల గుచ్చము, గేదె బర్రె, గైడు మార్గదర్శి, గొడవ తగాద, గోడ రాతి నిర్మాణం, గౌను బాలికలు ధరించే వస్త్రం, జెముడు చెముడు, జేబు చొక్కాయి సంచి, జైలు కారాగారం, జొంపు ఉత్సవము, జోల లాలి, జాకు బురద, డెందం హృదయం, డేగ శ్యానము, డైరీ దినచర్య, డొంక నడిచి పల్లముగా ఏర్పడిన కాలిదారి, డోలు వాద్య పరికరం, డౌను దిగువ, దశ దిక్కు, దేశం ప్రదేశం, దైవం దేవుడు, దొర పరిపాలకుడు, దోమ మసకము, దౌడు పరుగు, బెడద బాధ, బేరం ఖరీదు, బైబులు క్రైస్తవ మత గ్రంథం, బొరుసు కంతి, బోరు విసుగు, నీటి పంపు, బౌలరు బంతిని విసురువాడు. క్రింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్థాలను రాయడి. దొరతనం అంటే పాలన. ఈ సెంటెన్స్ చదివితే టైం వేస్ట్ అవుతుంది, డైరెక్ట్గా అర్థం చదివేద్దాం. కూడు అన్నం, లాభం ప్రాప్తి లేదా ప్రయోజనం, ముల్లే ధనం. వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అన్వేషించడానికి వెతకడానికి, ప్రాణభీతితో ప్రాణభయంతో, వైరం విరోధం. నెక్స్ట్ మైత్రి స్నేహం, సదాలోచనలు మంచి ఆలోచనలు, సిరి సంపద, బుధులు పండితులు, రైతులు కర్షకులు, ధరణి భూమి, అంబుది సముద్రం. ఉబలాటం కోరిక, ఒద్దిక అనుకూలత స్నేహం, వాత్సల్యం ప్రేమ, అధునాతన ఆధునికమైన, వడలి శరీరం, ఫణి పాము, పక్షీంద్రుడ గరుత్మంతుడు, వెలది స్త్రీ, రణం యుద్ధం. నెక్స్ట్ అఘం పాపం, సన్నుతం పొగడ్త, నుతి స్తుతి, దుర్భరం భరింపలేనిది. ప్రతిదీ చూసారా పేజ్ నెంబర్ ఎలా ఉందో. అసువులు ప్రాణాలు, గడియ 24 నిమిషాలు, పర ఇతర, అశ్వం గుర్రం, సువర్ణం బంగారం. ఇంతి స్త్రీ, కోటీరం కిరీటం, ఉర్వి భూమి, రాఘవుడు శ్రీరాముడు, లెస్స క్షేమం. మకాం నివాసం, ఆప్యాయం వాత్సల్యం, అనుగుణం తగిన విధం, కనుమరుగు కనిపించకుండా పోతున్నాయి. లెసన్స్ ఎవరున్నవండి ఇవి. అంకె వశం, అంగడి కొట్టు, అంబుది సముద్రం, అఘము పాపం, అజ్ఞానం జ్ఞానం లేకపోవటం, అనగుట నశించుట, అతుల సాటి లేని. అధునాతనము ఆధునికం, అనర్గళంగా ధారాళంగా లేదా అడ్డంకి లేకుండా మాట్లాడటం అనమాట. అనుకరించు మరొకరు చేసినట్లు చెయ్యు, అనుగుణము తగిన విధంగా, అన్వేషణ వెదుకుట, అబ్ది సముద్రం, ఆర్థించి వేడుకొని. అలరించు ఆనందింపచేయు, అవగతము తెలియబడినది, అశ్వము గుర్రం, అసువులు ప్రాణాలు, ఆకృతి ఆకారం, ఆచరణ నిజ జీవితంలో అమలు చేయటం లేదా నడత, ఆజ్ఞ ఆనతి, ఆత్మవిశ్వాసం తన శక్తి సామర్థ్యాలపై తనకున్న నమ్మకం, ఆనంద పరవశుడు ఎక్కువ ఆనందం పొందినవాడు. ఆపన్నులు ఆపదలో ఉన్నవారు, ఆపద ప్రమాదం, ఆప్యాయత ప్రేమ లేదా ప్రీతి. ఆలి భార్య, ఆవశ్యకత అవసరం, ఆశ్రయించు నమ్ముకొను, ఆశ్రితులు ఆశ్రయించిన వారు. ఇంకుట ఎగిరిపోవుట, ఇంతి స్త్రీ
ఇమ్ముగా కుదురుగా లేదా స్థిరంగా, ఉచ్చు పక్షులు మొదలైన వాటిని పట్టడానికి పెట్టే ఉరి, ఉజ్వల బాగా ప్రకాశించు, ఉత్తరీయం కండువ, ఉదకము నీరు, ఉబలాటం కుతూహలం లేదా ఒక పని చేయాలనే తొందరతో కూడిన కోరిక. ఏకభక్తులు ఒక పూట మాత్రమే తినేవారు. ఎడబాయు వేరగు, ఎలమి సంతోషం, ఎరుక జ్ఞానం, ఐశ్వర్యం సంపద, ఒద్దిక అనుకూలత, స్నేహం, వసుగుట ఇచ్చుట, ఔన్నత్యము గొప్పతనము, ఒద్దిక అనుకూలత లేదా స్నేహం, కథనం యుద్ధం, కనుమరుగు కంటికి కనిపించకుండా పోవు. కన్నుల పండుగ చూడటానికి ఆనందంగా ఉండటం, కపటం మోసం, కపి కోతి, కర్తవ్యం బాధ్యత, కవి పుంగవుడు శ్రేష్టమైన కవి, కాంస్యం కంచు, కాలుడు యముడు, కాడు శ్మశానం, కాలయముడు ప్రాణాలు తీసేవాడు, కావలి రక్షణ, కినియు కోపించు, కూడు అన్నం, కురిమి స్నేహం. కృతజ్ఞతలు ధన్యవాదాలు, కేరింత నవ్వు లేదా సంతోషంలో చేసే ధ్వని, కోటీరము కిరీటం, కోమలి అందమైన స్త్రీ, కోలాహలం హడావుడి, గండం ప్రమాదం, గిరాకీ వెల ఎక్కువ లేదా కొనుగోలుదారులకున్న ఆసక్తి, ఘట్టం సందర్భం తీరు, సందర్భం లేదా తీరు, చారెడు కొద్దిగా చేయి వంచినప్పుడు ఏర్పడే పరిమాణం, ఒక చేతిలో పట్టినన్ని లేదా ఒక చేతిలో పట్టినన్ని, చిక్కం తీగలతో అల్లి పశువుల మూతికి తగిలించే బుట్ట, చిరస్మరణీయుడు నిత్యం స్మరింపదగినవాడు, చేజారిపోవు దొరకకుండా పోవు, జాగృతి మేల్కొల్పు, చేటు కీడు అనర్థం, జాగృతి మేల్కొల్పు, జాడ ఆనవాలు జీవన శైలి జీవించే విధానము లేదా బతికే పద్ధతి, డెందము హృదయము, తనయు కూతురు తనయ కూతురు, తనరు ప్రకాశించు, తనూభవుడు కుమారుడు, తర్కించు చర్చించు, తరుణము తగిన సమయం, తలపోయు ఆలోచించు, తహతహలాడు ఆరాటపడు, తిలలు నువ్వులు తిలలు నువ్వులు, తీవ్రత ఆధిక్యం, తుల్యం సమానం, తెంపు సాహసం, తేట తెల్లం చేయు స్పష్టంగా వివరించు, దత్త ఇవ్వబడిన, ధనుజులు రాక్షసులు, దళం ఆకు, దాన పశువులకు పెట్టు ఆహారము, దాశరథి శ్రీరాముడు, ద్వీపము ఏనుగు, ద్వీపము అది ద్వీపము ఏనుగు, ఇది ద్వీపము, నాలుగు వైపులా నీటితో చుట్టబడిన భూమి, దుర్గతి చెడ్డ స్థితి, దుర్భరం భరింపలేనిది, దేదీప్యమానం ప్రకాశవంతం, దొరతనం పాలన అధికారం, దొచు అపహరించు, ధరణి భూమి, ధాటి దాడి, నారి స్త్రీ, నిక్కం నిజం. కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి టెక్స్ట్ బుక్లో. నెక్స్ట్ నిరాడంబరం ఆడంబరం లేని విధంగా, నిర్దేశం ఆజ్ఞ, నిశ్చితాభిప్రాయం దృఢమైన అభిప్రాయం లేదా గట్టి నిర్ణయం, నిష్ఫలం ప్రయోజనం లేనిది, నెమ్మి ప్రేమ క్షేమం, నెరుగురి సరియైన లక్ష్యం, నేరము తప్పు, పటాపంచులు పూర్తిగా తొలగిపోవు, పథకం ఆలోచన ప్రణాళిక, పరస్పరం ఒకరికొకరు, పరవ ప్రవాహం, పస్తు ఉపవాసం, పాటు ఆపద, పాతకం పాపం, పామరుడు తెలివిలేనివాడు, పారదని జరగదని, పీడ బాధ, పుంగవం ఎద్దు, పుడక పుల్ల లేదా పుడక అనివాడుక, పుష్కలం అధికం సమృద్ధి, పుస్తే తాలిబొట్టు, పొంచి చాటున దాగియుండి, పొలతి స్త్రీ, పోరాటం యుద్ధం, పోరు యుద్ధం, ప్రజ్ఞాశాలి ప్రతిభ గలవాడు, ప్రతిక గుర్తు, ప్రదితం ప్రఖ్యాతి నొందినది, ప్రభువు రాజు, ప్రస్తుతం ఇప్పుడు, ప్రాచీనం పూర్వకాలం పురాతనం, ప్రాణం జీవం,
ప్రారంభం మొదలు, బుధుడు పండితుడు, బుడతడు బాలుడు, భద్రం శుభకరం, శ్రేష్ఠ, భావన తలపు లేదా ఆలోచన, భావి భవిష్యత్తు, భాస్కరుడు సూర్యుడు, భీతి భయం, భూషణములు అలంకారాలు, భేదం తేడా, భ్రాతృజనం అన్నదమ్ములు, మకాం నివాసం, మదం గర్వం, మదత్రయం విద్యాగర్వం, ధనగర్వం, కులగర్వం, మనువు రక్షణ, మనువు జీవించుట, మట్టగుడిసె ఒక రకమైన చేప, మమకారం ప్రేమ లేదా నాది అనే భావం, మహనీయులు గొప్పవారు, మెన్నక ఊరక లేదా అప్రయత్నం, ముట్టుకోవడం తాకడం, మున్నీరు సముద్రం, ముల్లె ధనం లేదా మూట, మెలకువ మేలుకొనుట లేదా జాగృతి, మేటి శ్రేష్టం, మేను శరీరం, మైత్రి స్నేహం, మెరాయించు మొండిబడు లేదా ఎదిరించే, మొహమాటం జంకు సంకోచం, మోలి రీతి లేదా తరగతి, మౌనం మాట్లాడకుండా ఉండడం, యాచకులు భిక్షకులు, రణము యుద్ధం, రమ్యము అందమైన, రాజద్రోహం రాజ అపరాధం, రాట్నం నూలు వడికే యంత్రం, రాశి పోగు, రోకలు ధనం, రూపు మాయు నశించు లేదా అంతరించు, లేసు సులభం, వదనం ముఖం, వర్ధనం వృద్ధి, వలయాకారం గుండ్రంగా, వాత్సల్యం ప్రేమ, వ్రాత సమూహం, విక్రయించు అమ్ము, విచ్ఛిన్నం తునాతునకలు, విదూతము కంపించబడినది, విరసం రసం లేనిది, వివేకి తెలివైనవాడు, విహరిస్తున్న తిరుగుతున్న, వీడ్కోలు వెళ్ళడానికి ఇచ్చే అనుమతి, వెరచు భయపడు, వైరం శత్రుత్వం, శిశుంప వృక్షం ఇరుగుడు చెట్టు, శుంభత్ ప్రకాశించే, శుద్ధము పవిత్రం, సూర్యులు శౌర్యం కలవారు, శ్రేయస్సు శుభం, సంక్రామిక వ్యాధులు అంటువ్యాధులు, సంఘాతం సమూహం లేదా గట్టి దెబ్బ, సంచితం కూడబెట్టినది, సంప్రదాయం గతం నుండి పాటిస్తూ వచ్చిన నిర్దిష్ట ఆచారం, సంభరం సంతోషం, సంస్కృతి ఆచార్య వ్యవహారాలు, నాగరికత, సఖ్యంగా స్నేహంగా, సత్కవి మంచి కవి, సత్యమైనది నిజమైనది, సన్నుతి పొగడత, సాక్షాత్కరించు ఎదుటకు వచ్చు, సాధిక సారథ్యం, సిరి సంపద, సుంత కొంచెం, సునాయాసం తేలిక, సువర్ణము బంగారం, సొంపు అందం, స్ఫూర్తి స్ఫురణం ప్రకాశం, స్మరించు తలచుకొను, స్వాంతం హృదయం, స్మారకం స్పృహ, హరించు చంపు, హితము మేలు, హితుడు మేల్కోరేవాడు. నెక్స్ట్ వన్ గవాక్షం కిటికీ, తావు స్థానం, గుండె హృదయం, ఇలా నేల, యథేచ్ఛగా స్వేచ్ఛగా, చౌక తక్కువ, అభ్యంతరం ఆటంకం, గొంగలి రగ్గు లేదా కంబలి, పైడి బంగారం, నవనీతం వెన్న, కురులు వెంట్రుకలు, శిశువు చిన్నపిల్ల లేదా చిన్నపిల్లవాడు, శిరస్సు తల, విస్తుపోవు ఆశ్చర్యపడు, నిర్దాక్షిణ్యం దయలేకపోవడం, పెళ్ళగించు పెకలించు, సత్తువ శక్తి బలం, ఇదమిద్దం ఖచ్చితం, మోహం కోరిక, క్షమ ఓర్పు, వైరం విరోధం, పంకిలం బురద ప్రదేశం, భాస్కరుడు సూర్యుడు, అంచిత గౌరవింపదగిన, అకస్మాత్తు ఉన్నట్టుండి, అక్కు రొమ్ము గుండె, అణువు స్వల్పం, అదృశ్యం కనిపించనిది, అప్ప తండ్రి, అపేక్ష కోరిక, అభివాదం నమస్కారం,
అభ్యంతరం ఆటంకం అవని భూమి అక్షరం నశింపులేనిది ఆచారం నడవడి ఆచరణ ఆనవాయితీ ఆచారం సంప్రదాయం ఆశ్రయం ఆధారం ఇలా నేల ఇలవేల్పు కులదైవం రుణం అప్పు ఔదల తల శిరస్సు కంబలి గొంగలి కనకం బంగారం కనుమ కొండల సందు కరము చేయి కళ స్వప్నం కవాతు కసరత్తు కష్మలం మలినం మురికి కుదుటపడు స్థిమితపడు తేరుకొను కురులు వెంట్రుకలు జుట్టు ముంగురులు క్షమ ఓర్పు సహనం ఖననం పాతిపెట్టడం తవ్వడం గద్దించు అరచు మందలించు గవాక్షం కిటికీ ఘటము కొండ చరణం పాదం చారలు గీతలు చెలగి ప్రకాశించి చేష్ట పని ప్రవర్తన జడలగము వెంట్రుకల అల్లిక తహతహ ఆసక్తి పోరాటం తావు స్థానం చోటు తూగు ఊగు దర్పణం అద్దం దుష్టుడు చెడ్డవాడు దోహదం తోడ్పాటు సహకారం ధారణ జ్ఞాపకశక్తి నిట్టూర్పు దీర్ఘశ్వాస నిద్దము నునుపు చక్కదనం నెపము కారణం. వీడియో ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. పంకిలం బురదగలది పరిచర్య పూజ ఆరాధన సేవ పాయక విడువక పారాడు పిల్లలు ప్రాకు పాసం బంధం పృథ్వీ భూమి పైడి బంగారం ప్రదక్షిణం ఎడమ నుంచి కుడివైపుకు గుండ్రంగా తిరుగుట ప్రలోభం లోబచుకోవడానికి వేసే వల బలుపు బలము పుష్టి బాకు కత్తి బాహ్యము బయట వెలుపల బుధులు పండితులు బొద్దు లావైన అస్తాభరణ విశేషం భంగం ఆటంకం భంగిమ తీరు అంగ విన్యాసం భవము పుట్టుక భ్రష్టుడు చెడినవాడు మలినం మురికి అయినది మహత్తు గొప్పతనం మార్జనం తుడుచుట తోమడం మిళితం కూడుకొనిన కలసిన ముచ్చట కోరిక సంభాషణ ముప్పు ఆపద. ఫాస్ట్గా ఎందుకు చదువుతున్నానంటే మీకు రివిజన్కి ఉపయోగపడాలి కదా, మళ్ళీ స్లో అయితే టైం వేస్ట్ అవుతుంది. అందుకనే మైత్రి స్నేహం మొక్కు నమస్కరించు మొరవంక వంకరైన మోహం కోరిక ఆశ యశము కీర్తి రూఢి ప్రసిద్ధి నిశ్చయం రెక్కించు నిక్కపొడుచు లేపనం పూత అలకడం వాణి మాట పలుకు సరస్వతి విశ్వాసం నమ్మకం శ్రద్ధ విస్తరించు వ్యాపింపచేయు వివరించు వైరము శత్రుత్వం వృద్ధులు పెద్దవారు శయనం నిద్ర శరము బాణం శ్రేయస్సు శుభం సంకోచము సంశయం సంస్కృతి సంసారం సాక్ష్యం రుజువు ప్రత్యక్షంగా చూసింది సుతులు కొడుకులు హాని కీడు హీనం చెడు గగనతలం ఆకాశ మార్గం పయనం ప్రయాణం శుభం మేలు కనకం బంగారం కావిళ్ళు నీటిని తేవడానికి ఉపయోగించేవి లేదా రెండు కడవలు లేదా బిందెలు వాడ వీధి లోటు లోపం మొలక మొక్క మట్టి పెల్లలు మట్టి గడ్డలు వాడిపోవు ఎండిపోవు కలవరం ఆందోళన దిటవు ధైర్యం మైత్రి స్నేహం సిరి సంపద కరములు కిరణములు మంచివాడు సజ్జనుడు సుంత కొంచెం తెరువు దారి గుహ గహ్వరము అంత్య చివరి
యజ్ఞోపవితం అనే పదానికి అర్థం ఏమిటి? ఇది గద్యం అనమాట. గద్యంలో ఒక బిట్కి ఒక క్వశ్చన్ అనమాట. ఇది గద్యం ఇస్తారు, కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు కదా, ఒక 5 or 6. ఆ క్వశ్చన్స్లో ఇది ఒక క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. యజ్ఞోపవీతం అనే పదానికి అర్థం ఏంటంటే జంధ్యం. నెక్స్ట్ మైత్రి, స్నేహం. తాత్కాలికం, అప్పటికి మాత్రమే, అమితంగా, ఎక్కువగా. తేజం, కాంతి. కార్యాలు, పనులు. సఫలం, ఫలించడం. మీకు ఎక్కడ బిట్స్ అయితే వదలట్లేదండి, ప్రతిదీ కూడా పేజీ నెంబర్ ఇస్తున్నాను, చెక్ చేసుకుని కావాలంటే. రణము, యుద్ధము. భస్మం, బూడిద. జలది, సముద్రం. శైలము, కొండ. పృథ్వీ, భూమి. మది, మనస్సు. ఉర్వీసుడు, మహారాజు. దళము, సైన్యము. విక్రమము, పరాక్రమం. సంతోషము, వేడుక. వనము, అడవి. దహనుడు, అగ్ని. నెక్స్ట్ పద విజ్ఞానం అనేవి ఎందుకు ఇన్నిసార్లు ఉన్నాయంటే 7th క్లాస్లో సెమ్ 1కి ఒక పదజాలం ఉంటుంది, పద విజ్ఞానం ఉంటుంది. సెమ్ 2కి మరలా లాస్ట్లో ఇస్తారనమాట, అందుకే 2 సార్లు ఉంటుంది మీకు. ఇవి 7th క్లాస్ సంబంధించిన మీనింగ్స్. అంకుశం, అడ్డు, ఆటంకం. అంకుటితము, స్థిరం. అనుభూతి, శరీరానికి మనసుకు కలిగే అనుభవం. అనురాగం, ప్రేమ, స్నేహం. అమితం, అధికం. ఆనందం, సంతోషము. ఆత్మ, బుద్ధి. ఆచరణ, అమలులో పెట్టుట. అబ్ది, సముద్రము. అంకురం, ఆరంభం. అంకుటితం, స్థిరము. ఇంపు, ఇష్టం. ఈడు, వయసు. ఉర్రూతలూగించు, అధికమైన ఉత్సాహం కలిగించు. ఉసిగొల్పు, ప్రోత్సహించు. ఉజ్జీవం, బ్రతుకు, చైతన్యం. ఎరుగు, తెలియు, గ్రహించు. ఏడాది, సంవత్సరం. ఒడిసి పట్టు, గట్టిగా పట్టుకొను. నెక్స్ట్ కంచె, గడ్డిబీడు, పొద. కటకట, అయ్యో, కష్టం. కదుపులు, మందం, సమూహం. కనకము, బంగారం. కర్కశము, కఠినము. కర్ణము, చెవి. కళ, స్వప్నం, ధ్వని. కలవరం, మనసులో ఆందోళన. కింకిణి, గజ్జె, చిరుగుంట. కుదురు, పాదు, ఆధారం. కునుకు, నిద్ర. కులం, వంశం, తెగ. కేరింతలు, నవ్వులు. కొక్కెర, కొంగ. కోకొల్లలు, సమృద్ధి. గగనం, ఆకాశం. ఘనం, గుంపు, సమూహం. గర్భం, కడుపు. చట్టి, నోరు వెడల్పగా గల చిన్న మట్టి పాత్ర. నెక్స్ట్ చింత, దుఃఖం. చూరు, ఇంటి మీద కప్పు, చివర. చెడ, మిక్కిలి, ఇష్టం వచ్చినట్లు. చొక్కి, పరవశించి. చొచ్చి, ప్రవేశించి, తిరుగునది. జలది, సముద్రం. జ్ఞాపకం, జ్ఞప్తి, గుర్తు, ఎరుక. నెక్స్ట్ తగువు, గొడవ. తత్పరత, ఆసక్తి. తలము, స్థలము, చోటు. తహతహ, ఆసక్తి. తువ్వాలు, తుండుగుడ్డ. తేజం, ప్రకాశం. వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. దగ, మోసం. దమనము, అణచుట. దహనుడు, అగ్ని. దళము, సైన్యం, సేన. దిగంతాలు, దిక్కుల చివర. దిగులు, భయం. దిటవు, శక్తి, ధైర్యం. దృఢము, గట్టిది. దేవేసినట్టు, తిప్పినట్టు. దౌర్జన్యం, బలాత్కారం, చెడ్డతనం. నల్గడలు, 4 దిక్కులు. నిదర్శనం, ఉదాహరణం. నిశ్చింత, దిగులు లేకుండా. నిస్వనము, ధ్వని. నీరెండ, లేత ఎండ. నెరుసు, ముక్కలు. పటిమ, నేర్పు. పరవశము, తనని తాను మరచుట. పరాక్రమం, సామర్థ్యం, పౌరుషం. పరువు, వ్యాపించు. పరువు, రూపాంతరం. పల్లం, లోతు, గోయి. ప్రతిబింబం, నీడ. నెక్స్ట్ ప్రధానం, ఇచ్చుట. ప్రబలు, వృద్ధి పొందు. ప్రభావితం, ప్రభావం చూపటం. ప్రళయం, భూమిపై ప్రాణాలు నశించే కాలం. పాతోతి, సముద్రం. ప్రాధేయపడు, బ్రతిమాలు, దీనంగా అడుగు.
నెక్స్ట్ పిన్న చిన్న, పెళ్ళ ముక్క, ప్రేమ ప్రీతి, ఫాలము నొసలు, బాజాలు మంగళ వాయిద్యాలు, బీడు పనికిరాని వ్యర్థము, బృందం సమూహం, భంగి విధము, భత్యము చెల్లించే సొమ్ము, భరోసా హామీ, భస్మం బూడిద, భీతి భయం, మంద సమూహం, మంటి మట్టి, మడి వరి పొలం మాగాని పొలం, మడిసెక్క చిన్న పొలం, మార్ధవం మృదుత్వం, మీరుట అతిక్రమించుట, ముసురు విడువక కురిసే వాన, మెదలు కొంచెంగా కదులు తిరుగు, మెచ్చు సంతోషం, మైత్రి స్నేహం, మొన కొన చివరి భాగం. నెక్స్ట్ రణం యుద్ధం, రిత్త వట్టి కళ్ళ ఊరక, రోమంతము నెమరు వేయుట, రౌద్రం భయంకరం, లోటు లోపం తక్కువ, వడి వేగం, వర్తమానం ప్రస్తుత కాలం, వర్ణం రూపం, వడి వేగం, వర్తమానం ప్రస్తుత కాలం, వర్ణం రూపం, రంగు కులం, వాడ వీధి ఇళ్ళ వరస, వడలు వాడిపోవు, వాసన సంస్కారం అనుభూతి, వాలు దిగుట దుముకుట, విజయుడు అర్జునుడు, విపంచి వీణ, విరమించు మానుకొను విశ్రాంతి పొందు, విహరించు వేడుకగా తిరుగు, వీచి అలా, వీడు వదలు విడుచు, వీణులు చెవులు, వీవన విసనకర్ర, వెచ్చించు ఖర్చు చేయు, వెలితి తక్కువ లోపం, వైనిలికుడు వేణువుతో జీవించేవాడు, శక్యము సాధ్యము, శాబకం పిల్లికోన, శైలం కొండ, శోకం ఏడుపు, శౌర్యం బలం, సంకల్పం కోరిక పనిచేయాలనే ఆలోచన, స్వప్నం కళ నిద్ర, సారెకు కుమ్మరివాణి చక్రం, సాహసం తెగింపు, సాల్వము డేగ, స్థావరం కదలనిది స్థిరమైనది, స్వాదు ఇంపైన మధురమైన, శివ్వంగి పునుగుపిల్లి, కస్తూరి మృగం, సుమ్మ చూడుమి, సూర్యాత్మజ యమునా నది, స్ఫూర్తి ప్రకాశం, సోకి తాకి. 8th క్లాస్ మీనింగ్స్. గొప్పతనం గురించి చెప్పే మాట, దివ్య గీతము, ప్రకాశించు తేజరిల్లు, కత్తుల కాంతి, ఖడ్గతేజము, యువసింహము, కొదమసింహం, భుజగర్వం, బాహుదర్పం, అందమునిచ్చెను, సొగసుగూర్చెను, తెలియజేసెను, చాటెను, కలిసి కట్టు, ముక్తకంఠము, స్వర్గ సమానం, స్వర్గతుల్యము, ప్రవహించు, సాగిపోవు, యుద్ధంలో నేర్పు, యుద్ధ పటిమ, అమరులయ్యారు, స్వర్గస్థులయ్యారు లేదా మరణించారు, వాత్సల్యం ఆప్యాయత, వీడ్కోలు విడుదల విడుచుట, గిరున గుండ్రంగా, గిరి కొండ, హాస్యం నవ్వు, వాసము దూలము, కనుగొను వెతకడం, రణము యుద్ధం, తీర్థం పుణ్యక్షేత్రం, చిత్తం మనసు, సతతం ఎల్లప్పుడూ, చాడి మాటలు నిందలు, తర్ఫీదు శిక్షణ, ఛత్రం గొడుగు, నారి స్త్రీ, వడి వేగం, శ్రేణి వరుస, కృపారహితాత్ములు జాలి లేని మనసు కలవారు, బుభుక్ష ఆకలి, చిక్కిన దొరికిన, క్షుద్బాధ ఆకలి బాధ, కూలీనాలి కూలి పని, బీదవాడు పేదవాడు, కల్లా కపటం అంటే అర్థం అబద్ధం చెప్పటం మోసం చేయడం, లోకం పోకడ అంటే లోకం తీరు, నిర్జీవం ప్రాణం లేని, ఆకాంక్ష కోరిక, పరిమళం సువాసన, అంకురం మొలక, దుఃఖము బాధ, వర్షాలు వానలు. ఉండి పొండి అనే పదంలో 2 పదాలు ఉన్నాయి. ఉండి అనే పదానికి ఇక్కడ ఉండు అనే అర్థము, పొండి అనే పదానికి వెళ్ళండి అనే అర్థము.
వేర్వేరు అర్థాలు వస్తున్నాయి. కానీ ఈ 2 పదాలు కలిస్తే అర్థం ఇక్కడే ఉండండి అని అర్థం వస్తుంది. కానీ లేని కాలం సమయం, కాని కాలం అనుకూలంగా లేని సమయం. గుండె గుండె, భారం బరువు, గుండె భారం దిగులు. నోళ్ళు వక్త్రములు, నొక్కుకొను నొక్కుకోవడం. నోళ్ళు నొక్కుకొను ఆశ్చర్యపడు. ఊపిరి శ్వాస, పీల్చుకొను లోపలికి పీల్చు, ఊపిరి పీల్చుకొను స్థిమితపడు. అడుగంటి మట్టుకు, పోవు వెళ్ళు, అడుగంటి పోవు కొద్దిగా ఉండటం. అడుగు పాదము, అడుగు పాదము, పెట్టు ఉంచు, అడుగు పెట్టు వచ్చు. బాటసారి ప్రయాణికుడు, తేరుకొని కోలుకొను. కింకరుడు సేవకుడు, క్రతువు యాగం. నయం మంచిది. క్రింది పదాలను పరిశీలించి పదంలో దాగున్న మరొక పదాన్ని గుర్తించి ఆ పదానికి అర్థాన్ని రాయండి. ముని మాపు, ముని మౌనంగా ఉండేవాడు. అలవాటు, అలా కెరటం. మందారం దారం, నులిత్రాడు. రామాయణం మాయ, అవిద్య. తట్టుకోవాలి, కోవా పాలతో చేసిన తీపి వంటకం. ఉండనక్కర్లేదు, ఉండ గుండ్రని వస్తువు. నక్క జంబుకము. అప్పుడప్పుడు, అప్పు రుణం. డప్పు తప్పిట. పరమపదం రమ లక్ష్మి. పర ఇతర. పదం శబ్దం. నామకరణం పేరు పెట్టడం. శుభ్రం నిర్మలం. నిరంతరం ఎల్లప్పుడూ. కానలు అడవులు. మాలిన్యం మలినం. విగ్రహం బొమ్మ. నిర్మించడం కట్టడం. అవతరించడం పుట్టడం. నిరంకుశలు కనికరం లేనివారు. బృందగానం కలిసి పాడటం. నామకరణం పేరు పెట్టుట. విద్య చదువు. పారితోషకం బహుమతి. కృతార్థుడు ఉత్తీర్ణుడు. జ్ఞాపకం గుర్తు. పాండిత్యం వైదుష్యం. సంకేతం గుర్తు. తల్లి స్పర్శ, అమ్మ తాకడం. చరుపు చేతి దెబ్బ. భవిత భవిష్యత్తు. ఎదురీత ప్రవాహానికి ఎదురు వెళ్ళడం. స్నేహితుడు మిత్రుడు. తాకుట స్పర్శ. క్షయం కానిది అక్షయం. రాత్రి రేయి. సాధన ప్రయత్నం వ్యవసాయం. తృష్ణ కోరిక. దీవెనలు ఆశీసులు. అభిలాష కోరిక. వల్లభుడు రాజు. బుధులు పండితులు. విహంగము పక్షి. శోకము దుఃఖము. కృతకృత్యము సఫలము. ఇంతవరకు లెసన్ సంబంధించిన అర్థాలు అయ్యే. ఈ లెసన్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో వచ్చిన అర్థాలు ఇవి. అంకురం మొగ్గ తొడుగు మొలక. అంచితం పూజింపబడినది. అంతస్తు స్థాయి మేడపై పై భాగము. అంబారి ఏనుగు మీది పీఠం. అక్షరం నాశనం లేనిది నశింపనిది. అక్షరాల పూర్తిగా ఉన్నదున్నట్లుగా. అగర్త కందకం. అగ్రతాంబూలం మొదటి గౌరవం. అణచివేయు నొక్కిపట్టు లొంగదీయు. అతి ఎక్కువ అతి ఎక్కువ. అతిథి తిథి నియమం లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు. అతివ స్త్రీ. అద్భుతం ఆశ్చర్యం వింతైనది. అనగుడు పుణ్యాత్ముడు పుణ్యుడు. అనర్గళం ప్రతిబంధం లేనిది. అనాది ఆది లేనిది. అనిశము ఎల్లప్పుడు. అనిలంబు గాలి. అన్యద మరొక విధంగా వేరుగా. అభినందన మెచ్చుకొనుట. అభిలాష కోరిక. అభివాదం పాద నమస్కారం. అమరుడు మరణం లేనివాడు. అమూల్యం వెలకట్ట వీలు లేనిది. అయోమయం ఏమీ అర్థం కాని స్థితి. అరసి విచారించి. అల్లన మెల్లగా. అవతరించు విను. అవశ్యం తప్పకుండా తప్పనిసరి అయినది. ఆటంకం ఇబ్బంది కలగడం. అవరోధం. ఆదరణ గౌరవం. ఆదరవు ఆధారం. ఆదేశం ఆజ్ఞ. ఆప్యాయత ప్రేమ. ఆలపించు వినిపించు. ఆసువు వేగం. ఆసర ఆధారం. ఇంగళము అగ్ని. ఇనుడు సూర్యుడు. ఉపక్రమించు పూనుకొను. ఉల్లము మనస్సు. కంటత కంఠస్థం చేయు. కంఠము గొంతు. కటాక్షం దయ. కథనరంగం యుద్ధభూమి. కనకం బంగారం. కని చూసి. కంబలించు మింగు. కరతాళమలకం సులువుగా అధీనమగునది. కరతాళమలకం సులువుగా అధీనమగునది. కరి ఏనుగు. కర్మ పని. కర్మభూమి మానవలోకం. కలకలం సందడి. కలవరపడు కంగారపడు. కలవారు ధనవంతులు. కలిమి సంపద. కళాభిజ్ఞులు కళలో నైపుణ్యం కలవారు విద్వాంసులు. కాంక్ష కోరిక. కాకతాళీయం కాకి వ్రాలగా తాటిపండు పడిన విధం. హఠాత్తుగా జరుగుట. కాననం అడవి. కిటి పంది. కుటారం గొడ్డలి. కుతూహలం సంతోషం. కుద తాకట్టు. కుదిరి అనుకూలించి. అమరి
కురులు శిరోజాలు కులుకు వయ్యారములు పోవు. కృతార్థుడు ధన్యుడు కృత్యుడు. కృప దయ కైమోడుపు నమస్కారం. కైత కవనం కొదమసింగం వయసులో ఉన్న సింహం. కొద్ది తక్కువ కోటరం తొర్ర. కోణం అంచు ఇంటిలో ఒక మూల. కౌముది వెన్నెల. క్రీడలు ఆటలు. క్షుణ్ణం పూర్తిగా. ఖగము పక్షి. గగనం ఆకాశం. గర్జించు పెద్ద ధ్వని చేయు. గర్భదరిద్రుడు పుట్టుకతో భేదవాడు. గౌతమి నది గోదావరి. ఘట్టం భాగం అంకం. ఘనసారం కర్పూరం. చక్రవర్తి రాజులకు రాజు. చతురత నేర్పు. చప్పున వెంటనే. చమత్కారం నేర్పు. చలనం కదలడం. చానా స్త్రీ. చెట్టడువులు దట్టమైన అడవులు. చిహ్నం గుర్తు. చూపరులు చూసేవారు. చెండు పూబంతి. చెక్కు చెదరకపోవడం. దెబ్బ తినకుండా చెదిరి పక్కకు వెళ్ళి. చేలము వస్త్రము. ఛత్రం గొడుగు. జగతి నేల. జలది సముద్రం. జడుడు మూర్ఖుడు. జనం ప్రజలు. జన్మము పుట్టుక. జపం ధ్యానం. జయించిన గెలిచిన. జలధరించు వణుకు. జలపాతం నీరు ఎత్తుమీద నుండి కిందకి దూకడం. జిజ్ఞాస తెలుసుకోవాలనే కోరిక. జోదులు వీరులు పరాక్రమవంతులు. టెలిగ్రామ్ తంతి సమాచారం. డస్సి అలసిపోవు. డిగ్గ విడిచి దిగ విడిచి. తక్కిన మిగిలిన. తడయక జాగు చేయక. తడిమి తాకి. తవిసి పక్కి తపస్సు చేసే పక్షి. తరుణం సమయం. తర్ఫీదు శిక్షణ. తార్కాణం నిదర్శనం. తిన్నె అరుగు వేదిక. తిల్లిక దీపం. తీర్థము పుణ్యక్షేత్రం. తృప్తికరం తనివి తర్పణం. తృష్ణ కోరిక. తెగటార్చు నశింపచేయు. తెగటార్చు నశింపచేయు. తెరువు మార్గం. తెలివి వివేకం. తెల్లబోవు ఊహించని సమాచారంతో ఆశ్చర్యానికి లోనగు. తేజరిల్లు ప్రకాశించు. దండిగా ఎక్కువగా. దర్శించడం చూడడం. దారుణ భయంకరమైన. దినచర్య ప్రతిదినం చేసే పని. దివి స్వర్గం. దివ్య ప్రకాశించే అలౌకికమైన. దుర్గం కోట. దృఢ గట్టి. ధృతి ధైర్యం. నాట్యభంగిమ నాట్యంలో శరీర విన్యాస రీతి. నామకరణం పేరు పెట్టుట. నారీ స్త్రీ. నింద దూషణ. నింపాది నెమ్మది. నియంత అధినాయకుడు. నియతి నియమం. నిరంకుశులు అదుపులేనివారు. నిరర్ధకం పనికిరానిది. నిరాకరించుట తిరస్కరించుట. నిర్జీవం ప్రాణం లేని. నిలయం స్థానం. నూతన కొత్త. నెట్టడం తోయడం. నెమ్మది నింపాది. నెలకొను కుదురుకొను. పంక్తి వరుస. పంచాక్షరి 5 అక్షరాలు కలిగినది. పంచామృతం 5 అమృతాలు. ఆవు పాలు పెరుగు నెయ్యి చక్కెర తేనె. పక్షము రెక్క. పగిది విధము రీతి. పట్టు నెలవు. పతం త్రోవ. పదిలం జాగరూకత. పన్నగం పాము. పల్లవితం చిగురించు. పరవశించు మైమరుచు. పరిణామం మార్పు. పరువము వయసు. పలాయనం పారిపోవు. పల్లవించు చిగురించు. పస్తులు ఉపవాసం. పాండిత్యం పండితుని లక్షణం. పాదుకొల్పు నెలకొల్పు. ప్రారంభించు స్థాపించు. పాపుట పోగొట్టుట. పారితోషికం బహుమానం. పాసి వదిలి. పాపి పోగొట్టి. పితామహుడు తాత తండ్రికి తండ్రి. పినాకపాని శివుడు. పునీతం పవిత్రం. పురసత్తు అవకాశం. పులుముకొను రుద్దు నలుపు. పోప వయసు బాల్యం. పొంత పక్క. పోరణ పూర్తి చేయు. పొదిగిన అమర్చిన. పోరు యుద్ధం. ప్రణామం నమస్కారం. ప్రతిభ ప్రజ్ఞ. ప్రతిమ బొమ్మ. ప్రవర్తన నడవడిక. ప్రాక్తనము పురాతనం. ప్రాచీనం పురాతనం. బత్తెం కూలే భోజనంకే ఇచ్చే ద్రవ్యం. బహుకరించు సన్మానించు. బాటసారి దారిన నడుచువాడు. బాసాడి మాట్లాడి. బాహుదర్పము భుజబలం. బొదకోటి పండితుల సమూహం. బృందం సమూహం. భద్రగజం పట్టపు ఏనుగు. భరతావని భారతదేశం. భవిత భవిష్యత్తు. భవ్యచరితం శుభమైన కథ. భుక్తి భోజనం. భూషణం ఆభరణం. మందం లావు. మందిరం ఇల్లు. మక్కువ ఇష్టం. మట్టం అడుగుభాగం. మణి విలువైన ఒక రాయి. మణిపూస శ్రేష్టమైనది. మది మనసు. మతించు చిలుకు. మనోహరం అందమైన. మహాత్ముడు గొప్పవాడు. మహిమ గొప్పతనం. మహీరుహం చెట్టు. మహోన్నత గొప్ప. మాధుకరం భిక్షావృత్తి. మాధురి తీయదనం. మాధుర్యం తీయదనం. మానాదుడు లక్ష్మీపతి.
మార్గం, దారి, ముక్తకంఠం, ఒకే అభిప్రాయంతో పలకడం, మేలి ఘటనలు, గొప్పవైన సందర్భాలు, మేత, పశువుల ఆహారం, మోగడం, గుమిగూడడం, మేను, శరీరం, మిరుమిట్లు, కాంతి, ముగించు, పూర్తి చేయు, మూర్ఖం, అవివేకం, మొండితనం, మైలు 1.6 కిలోమీటర్స్, యుగయుగములు, చాలా కాలం నుండి, యుద్ధ పటిమ, యుద్ధంలో నేర్పు, రంజింపచేయు, ఆనందింపచేయు, రతనాల సీమ, రాయలసీమ, రమారమి, దాదాపు, రసభరితం, రసముతో నిండినది, రాగసుధ, గానామృతం, రేయి, రాత్రి, వక్కానించు, నొక్కి చెప్పు, వడి, వేగం, వదరు, ఎక్కువగా మాట్లాడు, వదావదులు, వక్తలు, వనిత, స్త్రీ, వల్లభ, భార్య, వల్లించడం, చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పడం, వాడుక, ఉపయోగం, వాత్సల్యం, ప్రేమ, వార్త, సమాచారం, విగ్రహం, ప్రతిమ, విజయగీతిక, గెలుపు పాట, విన్యాసం, చక్కని ప్రదర్శన, విపులం, విరివైన, విభవం, సంపద, విరామం, విశ్రాంతి, విశదము, స్పష్టం, విశాలం, పెద్దదైన, విశ్రాంతి, ఉపశమనం, విస్మరించు, మర్చిపోవు, విహగము, పక్షి, విహరణం, తిరగడం, విహరించి, తిరిగి, వీడ్కోలు, వెళ్ళడానికి వచ్చే అనుమతి, వీణుల విందు, చెవులకింపుగా, వీరగాథలు, వీరుల కథలు, వెనుక తట్టు, వెనుక భాగం, వెలుగుజాడలు, ప్రకాశవంతమైన ఆనవాలు, వెల్లి విరియు, ప్రవహించు, వైకుంఠపాలి, పామునిచ్చిన ఆట, క్రీడా విశేషం, వైశిష్ట్యం, గొప్పతనం, శరీరం, దేహం, శర్కర, పంచదార, శిరోధార్యం, అంగీకారయోగ్యం, శోకించు, దుఃఖించు, సంక్షిప్తం, తగ్గింపబడిన, సంపూర్ణం, నిండైన, పూర్ణ, సంశయించు, అనుమానించు, సత్కరించు, గౌరవించు, సదుపాయం, ఏర్పాటు, సద్య, వెంటనే, సమదృష్టి, సర్వభూతములను సమముగా చూపు, సమదృష్టి, సర్వభూతములను సమముగా చూపు, సమర్పించు, అందించు, సమీపం, దగ్గర, సముద్రం, సాగరం, సమ్మతి, అంగీకారం, సస్యరమ, పంట, లక్ష్మి, సారయస, స్వచ్ఛమైన కీర్తి, సుందరం, అందమైన, సునాయాసం, అతి సులభం, సురిచిర, మనోజ్ఞమైన, సూనృతం, సత్యవాక్కు, సొంపు కూర్చు, అందాన్నిచ్చు, సొత్తు, సంపద, సొమ్ము, సౌఖ్యం, సుఖం, స్పందన, కదులుట, స్పర్శ, తాకుట, స్మృతి, జ్ఞాపకం, స్వర్గతుల్యము, స్వర్గంతో సమానం, స్వస్తి, శుభం, స్వాంతం, మనసు, అంశతూలిక తల్పం, మెత్తని అంశ ఈకలు పెట్టి కుట్టి సిద్ధము చేసిన పరుపు, హేళ, ఆనందం, హొయ్యలు, సౌందర్యము, అందము. మీరు చేసే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అనేవి నాకు చాలా చాలా విలువైనవండి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. 9th క్లాస్ అర్థాలు. విమల, నిర్మలమైన, పంచభూతములు, భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం. అహంబు, పగలు. మహత్, చాలా గొప్పవైన, పురుష వృత్తము, మానవులు చేసే పనులు. ఆచార్యుడు, గురువు, విపత్తు, ఆపద. శృణురథం, సత్యం. హృదయం, మనోహరం. యశస్సు, కీర్తి. ఊత, ఆధారం. మారుతం, గాలి. చింత, బాధ. స్థిరమైన, శాశ్వతమైన. మానసము, మనస్సు. క్రూరులు, దుర్మార్గులు. బాణుడు, సూర్యుడు. తాండవం, నాట్యం. మిక్కిలి, ఎక్కువ. తత్తరపాటు, కంగారు. కనుమరుగవ్వు, కనిపించకుండా పోవు, మాయమవ్వు. చౌరస్తా, కూడలి. అర్పణం, సమర్పించడం లేదా ఇవ్వడం. చొరకత్తులు, పదునైన కత్తులు. సంపద, ధనం. సౌధము, భవనము. తండులములు, వరి అటుకులు. ప్రతిజ్ఞ, శపథం. సఖ్యం, స్నేహం. అంకము, వడి. వినుత్రోవ, ఆకాశ మార్గము. ఆస్యము, ముఖము. హాస్యము కాదు, ఆస్యము, ముఖము. మరాలము, అంశ. బాష్పములు, కన్నీళ్ళు. పతమున, మార్గము. మితముగా, తక్కువగా. కులాలుడై, కుమ్మరివాడు. దుర్గుణాలు, చెడు లక్షణాలు. గరళము, విషము. నేర్పరి, నైపుణ్యం గలది. తీర్చిదిద్దిన, చక్కగా సవరించిన. భుజం తట్టాడు, ప్రశంసించాడు. విద్యార్జన, చదువుకోవటం. కనుమరుగు, అదృశ్యం. హర్షధ్వానులు, చప్పట్లు. నిత్యనూతనంగా, ఎల్లప్పుడూ కొత్తగా. సమ్మేళనం, కలయిక. ఆద్యంతం, మొదటి నుండి చివరి వరకు. ఉరకలు, దుముకు. కరువు, క్షామం.
క్షేమం కాదు క్షామం, కరువు. స్మృతులు, జ్ఞాపకాలు, అస్తిత్వం, ఉనిక. గోష్ఠి, సభ, సల్లాపం, ఆసువు, వేగంగా లేదా అప్పటికప్పుడు. పృచ్ఛకులు, ప్రశ్నలు అడిగేవారు లేదా ప్రశ్నించేవారు. జోతలు, నమస్కారాలు. సమాగమం, కలయిక. సాధ్వి, పతివ్రత. కలగుండు, కలవరం. ఉత్కృష్టంగా, గొప్పగా. అధిరోహించిన, ఎక్కిన. సఫలం, విజయవంతం. ప్రాప్యం, పొందదగినది. పారంగతుడు, నిష్ణాతుడు. ప్రవర్తన, నడవడిక. దీక్షాపరుడు, అనుకున్న కార్యాన్ని నెరవేర్చేవాడు. ఉడాయించడం, వెళ్ళిపోవడం లేదా పారిపోవడం. హరితం, పచ్చదనం. ఉపద్రవం, నష్టం. బాహువులు, భుజాలు. ఛాయ, నీడ. గరళం, విషం. ఇవి లెసన్ వెనకలున్న మీనింగ్స్ అండి. అంకం, ఒడి. అఖండం, విశాలమైన, సమస్తం. విశాలమైన అండ్ సమస్తం. అగ్రతాంబూలం, తొలి ప్రాధాన్యత. అధిరోహించడం, ఎక్కడం. అన్వయం, వంశం. అన్వేషణ, వెతకడం. అన్యోపదేశం, పరోక్ష ప్రస్తావన. అప్రమత్తత, జాగరూకతతో ఉండడం. అంబకం, భారం. అంబరం, ఆకాశం. అభోంగనం, ఆకాశం. అమృతం, చావు లేకుండా చేసే ఒక పానీయం. అరాలము, వంపులు తిరిగిన బాణం. అరుగు, వెళ్ళు, పోవు. అర్పణ, సమర్పించుకోవడం. అలరు, ప్రకాశించు. అవజ్ఞ, తిరస్కారం, అవమానం. అవధానం, ఏకాగ్రత. అస్తిత్వం, ఉనికి. అస్పృశ్యత, అంటరానితనం. ఆకరం, నిలయం, సమూహం. ఆచార్యుడు, బోధించేవాడు. ఆతపం, వేడి. ఆత్మకథ, తన గురించి తాను చెప్పుకోవడం. ఆదరం, గౌరవం. ఆద్యంతం, మొదటి నుంచి చివరి వరకు. ఆపద, కష్టం, ప్రమాదం. ఆర్ద్రత, తడి, మెత్తని. ఆలంబన, ఆధారం. ఆస్యం, హాస్యం కాదు హాస్యం, ముఖం. ఆజ్ఞ, ఆదేశం, ఉత్తర్వు. ఇందీవరము, నల్ల కలువ. ఇనుడు, సూర్యుడు. ఉడాయించడం, పారిపోవడం. ఉడులు, చుక్కలు. ఉత్తరం, జాబు. ఉత్సాహం, పూనిక. ఉత్కృష్టమైనది, శ్రేష్టమైనది. ఉద్దండులు, ఆరితేరినవారు. ఉపద్రవం, ప్రమాదం. ఉల్లసిల్లు, ప్రకాశించు. ఊని, పూని, ఆనించి. ఎరుక, పరిచయం. ఎలగోలు, మొట్టమొదటి. ఒరులు, ఇతరులు. ఓఘము, నీటి ప్రవాహం. ఔన్నత్యం, గొప్పదనం. కదలి, అరటి. కపటం, మోసం. కరపత్రం, ప్రకటన పత్రం. కాక, వేడి. కానుక, బహుమతి. కించపరుచు, చులకన చేయు. కుటిల, వంకర, దురాలోచన. కులాలుడు, కుమ్మరివాడు. కుంభకారుడు. క్రుధ, కోపము. కృతజ్ఞత, చేసిన మేలు మరవకపోవడం. కృతజ్ఞత, చేసిన మేలు మర్చిపోవడం. కేదారము, పొలము. ఎర్ర కలువ. క్రేవ, దిక్కు. కైరవము, తెల్ల కలువ. కొల్లలుగా, ఎక్కువగా. కుంచితము, తగ్గిపోవు. కుంభిని, భూమి, నేల. ఖగము, పక్షి. గరళం, విషం. గాత్రం, దేహం, అవయం, గొంతు. గుంబనంగా, అజ్ఞాతంగా, బయటకు తెలియకుండా. గోత్సము, పర్వతము. గోష్ఠి, సంభాషణం. చనుట, వెళ్ళడం. చటుల, కఠినమైన. చాకచక్యం, ఒడుపు. చింత, ఆలోచన. చొరకత్తులు, పదునైన కత్తులు. చొరవ, చనువు. చౌరస్తా, 4 రోడ్ల కూడలి. ఛాయ, నీడ. జంకు, భయం. జీవన సరణి, జీవన విధానం. జ్యోత్స్న, వెన్నెల రాత్రి, వెన్నెల. జీర్ణం, పాతదైన, చినిగిన. టక్కరి, మోసకారి. డెందము, హృదయం. తంత్రులు, తీగలు. తథ్యము, తప్పనిసరి. తనరారుచుండుట. విజృంభించు, ప్రకాశించు. తపన, ఎక్కువ ఆసక్తి. తరుణం, సమయం. తలవంపు, అవమానం. తల్పం, పరుపు. తల్పం, పరుపు. తిరస్కారం, వద్దనడం. తొత్తనియ్యలు, తీవ్రంగా దెబ్బతీయు. త్రుటి, రెప్పపాటు కాలం. దారిద్ర్యం, పేదరికం. దార్శనికులు, ముందు చూపగలవారు. దివిజులు, దేవతలు. దీక్ష, పట్టుదల. దేహలిదత్త దీపం, వెలుగుతున్న దీపం. దంష్ట్ర, కోర. ధాత్రి, భూమి. ధారణ, ధరించుట. ధ్రువము, స్థిరం. నాగి, పుట్ట. పాముల ఆభరణాలుగా కలవాడు. నాదుడు, భర్త.
నారాచము బాణం, నికరము గుంపు, నిక్కము నిజము, నిగ్రహించుకొను అదుపులో ఉంచుకొను, నిత్యనూతనం ఎల్లప్పుడూ కొత్తగా ఉండడం, నినదించుట బిగ్గరగా చెప్పడం. నిమగ్నం పనిలో లీనమైపోవడం, నిరాఘాటం అంతరాయం లేకుండా, నూలు తెలలు, నృశంసుడు దుష్టుడు, నేలమాలిగ భూమి లోపల గదులు. పక్షము కనురెప్ప 15 రోజులు, పరిమళం సువాసన, పరిపుష్టి అధిక సమృద్ధి, పర్యటన పని నిమిత్తం ప్రయాణం, పాదుకలు పాంకోళ్ళు, పికము కోకిల, పీఠిక గ్రంథ ప్రారంభ ఉపోద్ఘాతం, పురస్కారం సన్మానం, బహుమతి, ప్రోక్షకుడు ప్రశ్నలు అడిగేవాడు, పొందిక పద్ధతి, సరైన, పొలిమేర ఊరి చివరి ప్రదేశం, పొలపారగా ప్రకాశించు, అతిశయించు, పోరు యుద్ధం, పౌత్రుడు మనుమడు, ప్రళయం సృష్టి నాశనం, ప్రవర్ధిల్లు వికసించు అభివృద్ధి చెందు, ప్రస్థానం ప్రయాణం, ప్రాచుర్యం గొప్ప పేరు పొందడం, ప్రాప్యం పొందదగినది, ప్రీతి ఇష్టం, ప్రేక్షకులు చూసేవారు, ఫలం పండు, ఫలితం బాహువులు చేతులు, మచ్చు తునక ఉదాహరణ, మనోజ్ఞ అందమైన, మరాలము అంశ, మక్షిక ఈగ, మానసము మనస్సు, మున్నుడి ముందు మాట, ముఖాముఖి ఎదురెదురుగా, మురిపంగా ప్రేమగా, మూర్ఖుడు అవివేకి, మ్యూజియం వస్తువులను ప్రదర్శించే చోటు, మృణాలము తామర పువ్వు, మైత్రి స్నేహం, ముర్క్కడి దుర్మార్గుడు, మృక్కడి దుర్మార్గుడు, మంజుల అందమైన, యతి సన్యాసి, యథాలాపం ఏ ఉద్దేశం లేకుండా, యుగ సంధి 2 యుగాల మధ్య సమయం, యోషా స్త్రీ, రజోత్సవం 25 సంవత్సరాలు నిండిన సందర్భంగా చేసే ఉత్సవం, రజితం వెండి, రణక్షేత్రం యుద్ధభూమి, రిత్త అపవాదు అపనింద్ర చెడ్డ పేరు, రోత అసహ్యం, రంపటిల్లు విజృంభించు, లయము నాశనం, లాస్యము నృత్యం, లేశం అత్యల్పం, లంబితము వ్రేలాడేది, వ్యధ బాధ, వాక్కు మాట, వామపాదం ఎడమకాలు, వాత్సల్యం ప్రేమ, వాహిని నది, వికలం బాధ కలత, విగత దేహాలు ప్రాణం లేని శరీరాలు, విభుడు ప్రభువు, విముక్త విడవబడిన, విరివి ఎక్కువ, విలాసము వైభోగం, వివేకం తెలివి, విశ్రుత ఎక్కువ, వేహగము పక్షి, వీణులు చెవులు, వంచన మోసం, శరము బాణం, శక్రుడు ఇంద్రుడు, శఫరి తీర్థం ఎగిరిపడే చేపలున్న సరస్సు, సారిక గోరువంక, శిథిలం ఛిద్రమైన, శ్రేయస్కరం ఉపయోగం, శ్రోతలు వినేవాళ్ళు, శకులు స్నేహితులు, సఖ్యం స్నేహం, సజ్జనులు మంచివారు, సమాగమం సమావేశం, సముపహారము ఫలితము, సస్యము పంట, సహస్రాంశం 1000వ వంతు, సారస్వతం వాజ్మయం, సారమతి న్యాయమైన బుద్ధి కలవాడు, సారథి నడిపేవాడు, స్థిరం శాశ్వతం, శీరము నాగలి, సుతుడు కుమారుడు, శృణుతం సత్యం, సృజనాత్మకం కొత్తగా కనుగొనడం, సౌజన్యం మంచితనం, సౌదామిని మెరుపు, సౌరు అందం, సంస్తవం పొగడ్త. లాస్ట్ వన్ స్థగీతం స్థిరంగా ఉండడం, స్తండిల శయ్య పడుకునే మంచం, హతి దెబ్బ, హర్షం సంతోషం. 10th తెలుగు స్టార్ట్ అవుతుందండి ఇక్కడ నుండి. జనకుడు తండ్రి, అమరులు మరణం లేనివారు, భూషణం ఆభరణం, వాంఛ కోరిక, హార్మయాలు మేడలు, హితము మేలు, వెలితి తక్కువ, ఆశ్రయం ఆధారం, పొద్దస్తమానం ఎప్పుడు, స్థిమితపడు కుదుటపడు, దిక్కు దిశ లేదా శరణం, దృప్తుడు గర్విష్టి, ఖ్యాతి కీర్తి, తల్పం పానుపు, కాన అడవి, భాష్వంతుడు సూర్యుడు, శబ్దకోశం నిఘంటువు, అపహాస్యం వేలాకోలం, సానపట్టు పదును పెట్టు, ఆసీనులుగా కూర్చున్నవారు, కాటకం కరువు, సితజాతి శ్వేతజాతి లేదా తెల్లదొరలు, తులువ నీచుడు పనికిమాలినవాడు, రుధిరం రక్తం, ముకురం అద్దం, పికము కోయిల, నెమ్మి ప్రేమ స్నేహం, సరోవరం కొలను, నేత్తావి అధికమైన సువాసన,
నిష్కలంషం నిర్మలం స్వచ్ఛంగా. బీజం విత్తనం మూలం. ఉత్తరోత్తర రాబోయే కాలం ముందు ముందు. విన్యాసాలు ప్రదర్శనలు అంధకారం చీకటి. ఆత్మస్థైర్యం ఆత్మవిశ్వాసం ధైర్యం మరియు స్థిరత్వం. వేణువు పిల్లను గ్రోవి. లేశము కొంచెం. కాపురుషుడు చెడ్డవాడు దుష్టుడు. స్వప్నం కల నిద్ర. ఆస్థ శ్రద్ధ అక్కర ఆసక్తి. బిషక్కులు వైద్యులు వెజ్జులు చికిత్సకులు. హితులు స్నేహితులు మిత్రులు. మృషలు అసత్యములు అబద్ధాలు. శిస్తు పన్ను. ఊష్టం జ్వరం. కాయల దివాలా. గొట్టికాయలు గోలికాయలు. తర్జుమా అనువాదం. తథ్యం తప్పకుండా. దరహాసం చిరునవ్వు. వ్యూహం ప్రణాళిక. త్యజించి విడిచిపెట్టి. ఆద్యుడు మొదటివాడు. ఆపేక్ష కోరిక. సద్గతి మోక్షం. ఘనత గొప్ప. ఆరడి నింద. అనుజ్ఞ ఆజ్ఞ అనుమతి. ఇవి కవర్ పేజీలో అంటే బ్యాక్ సైడ్ ఉన్నవండి. ఆపేక్ష ఆకాంక్ష కోరిక. అభిరుచి అత్యాసక్తి. అరి శత్రువు. హరి కాదు అరి. అరుణ ఎరుపు. అర్హం తగిన. ఆపన్నుడు ఆపదలో ఉన్నవాడు. ఆయాసం శ్రమ. ఆలింగనం కౌగిలింత. ఆస్థ శ్రద్ధ ప్రయత్నం. ఇలా భూమి. ఉజ్జగించు విడుచు వదిలిపెట్టు. ఉజ్వల గొప్పగా వెలుగునది. ఉదస్తుడు తొలగించబడినవాడు. ఉపసంహారం మరలించుట ముగింపు. ఉత్కృష్టం శ్రేష్టం. ఉత్తరోత్తర ముందు ముందు. ఊడిగం పరిచర్య సేవ. ఋతం సత్యమైనది. ఒరులు ఇతరులు. కంచుకితం కవచంతో. కందరం గుహ కొండబిలము. కంపము వణుకు. కరం చేయి. కలను యుద్ధం. కలిత ప్రకాశించు. కిరాటుడు వ్యాపారి. కృతజ్ఞత చేసిన మేలు మర్చిపోవుట. క్లుప్తం సంక్షిప్తం. క్షితి భూమి. క్షేత్రం పుణ్యభూమి. ఖ్యాతి కీర్తి. గణించు లెక్కించు. గర్హించు నిందించు. గిరి కొండ. ఘటం కుండ. ఘాతం దెబ్బ. చతుస్థాలం 4 ఇండ్ల భవంతి. చరించు తిరుగు కదలు. చక్షువు కన్ను. చిత్తం మనసు. ఛాయ నీడ. జడ్డు సోమరి. జరఠం పసుపు కలిగిన తెలుపు రంగు. జామదగ్ని పరశురాముడు. జీరాడు వ్రేలాడు. తథ్యం సత్యం. తనువు శరీరం. తిలకం బొట్టు. తేకువ ధైర్యం. తొల్లి మొదట. తోయం నీరు. త్యజించు విడుచు. దరి తీరం గట్టు. దృష్టి చూపు. దుర్గతి నరకం. దురితం పాపం. దైన్యం దారిద్ర్యాద్యుల చేత కలుగు దుర్గవస్థ దీనత్వం. ధర భూమి. ధ్వంసం నాశనం. నవయు కృషించు. నిఖిలం సమస్తం అంతా. నిగ్రహం అదుపు. నిరంకుశం కఠిన వైఖరి. నెమ్మి నెమలి. నెత్తం కొండమీది విశాల సమప్రదేశం. నెత్తావి పరిమళం సువాసన. పంకిలం బురద. పదింబదిగా గట్టిగా చక్కగా. పరదేవత పరమేశ్వరుడు లేదా పరమేశ్వరి. పరిణామం మార్పు మారురూపు. పరితోషం సంతోషం. పరిపంతి శత్రువు. పల్లవం చిగురు. పాటి న్యాయం. పాయు తొలగు. ప్రావీణ్యం నేర్పు. పికం కోయిల. పిశాచం ప్రేతం. పుల్లె విస్తరాకు. పుస్తే తాలి. పులిందులు వేటగాళ్ళు. పెను గొప్ప. ఫలములు ఫలాలు పండు. బుద్బుదం నీటి బుడగ. బుధుడు పండితుడు. భక్ష్యం తినుబండారం. భజించుట సేవించుట. భాష్వంతుడు సూర్యుడు ప్రకాశించువాడు. బిసక్కు వైద్యుడు. భుజగం పాము. భూపాలుడు రాజు. భూషణం అలంకరణం నగ. బోధ్యం తినదగినది. మంజరి చిగురించిన లేతకొమ్మ పూలగుత్తి. మంజుల మనోహరమైన. మలక మలుపు మూకుడు. మసులుకొను ప్రవర్తించు. మహితం పూజనీయమైనది గొప్పదైనది. మాలిక తీగ పూదండ. ముదం సంతోషం. మూలం ఆధారం మొదలు. మృదంగం మధ్యల. మృష అసత్యము అబద్ధము. మెలగుట నడుచుకుంట. రమణి స్త్రీ. రుధిరం రక్తం. వగచు సోకించు.
వత్సలుడు వాత్సల్యం కలవాడు, వధించు చంపు, వలరాజు తేజి చిలుక, వాక్కు మాట, వలరాజు తేజి అంటే చిలుక, వాసంతం వసంతకాలం, విరసవర్తనం చెడు ప్రవర్తన, వెల్లకి గడ్డ, వేల్పులు దేవతలు, వ్యూహం ప్రత్యర్థులపై విజయం సాధించడానికి ప్రణాళిక, శరణ్యం రక్షింపదగినది, శస్త్రం ఆయుధం, శాస్త్రం నియమబద్ధమైన గ్రంథం లేక వాక్యం, శీలం స్వభావం ప్రవర్తన, శునకం కుక్క, శౌర్యం పరాక్రమం, శ్రోతలు వినేవారు, శ్లాఘ్యం పొగడదగినది, సంజీవని మరణించిన వారిని జీవింపజేసేది, సద్గతి ఉత్తమ గతి, సన్నిధి చేరువ, సర్వస్వం సమస్తం, సహకారం తోడ్పాటు, సాఫల్యం సఫలత, శక్తం తడిసిన, సౌఖ్యం సుఖం, స్థిమితపడు కుదుటపడు, హర్యక్షం పచ్చని కన్నులు గల సింహం, హస్తి ఏనుగు, హితుడు హితవు చెప్పేవాడు, హైన్యం హీనత్వం, క్షితి భూమి. సో ఇది టీచర్స్ టోటల్గా 2000+ అర్థాలు అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారని అనుకుంటున్నాను. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. న్యూ సిలబస్ సంబంధించి మాత్రమే చేశాను. ఎక్కడ నేను ఓల్డ్ కంటెంట్ అయితే పెట్టలేదు. కావాలంటే మీరు పేజ్ నెంబర్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు చూసి. సో మన ఛానల్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం మీ అమౌంట్ సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి. ఏ వీడియోస్ కావాలో కామెంట్ అయితే తెలియజేసండి. ఖచ్చితంగా మీకు అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.